రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని వేడుకలకు ఆహ్వానించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి పర్యవేక్షిస్తున్నారు. ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు 2వ తారీఖు జరగబోయే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ స్కేల్లో ఉండాలని చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మేము ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకొని చాలా పెద్ద ఎత్తున కంటింజెంట్స్ మార్చ్ పాస్ట్ తర్వాత మన పోలీస్ అధికారులకి ఇతరత్ర అవార్డులు ప్రదానం కూడా చాలా కన్నుల పండుగ 2వ తేదీ నాడు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జాతికి అంకితం చేస్తారు. అంటే షెడ్యూల్ అనేది ఆల్రెడీ ఫైనలైజ్ చేయడం జరిగింది. జనరల్గా ఈ సెరమోనియల్ ప్రోగ్రామ్స్కి మినిట్ టు మినిట్ అంటే ఎవ్రీ మినిట్ షెడ్యూల్ తయారు చేస్తాం. ఒక్క నిమిషం కూడా గ్యాప్ కానీ డిలే కానీ జరగడానికి. సో 10 o'clock పక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మన జాతీయ జెండా చీఫ్ మినిస్టర్ గారు ఎగరవేయడంతో 10 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 10 నుంచి వరుసగా అన్ని కార్యక్రమాలు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం సాయంత్రం 2 పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 2న ఉదయం 9:30 గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీస్ బలగాలతో పెరేడ్ మార్చ్ ఫాస్ట్ వందన స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఆవిష్కరణ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.